ఏంటి జెండా పట్టుకొని తిరుగుతున్నారు ఇక్కడ? బాబు గారికే ఓటేస్తాం మేము, ఎవరికి వేయం మేము ఓటు. ఎందుకని? జగన్ బాగా చేస్తున్నాడు కదా. బాగా చేయలేదు మాకు రోడ్లు పోయలేదు, మాకు మంచుల పైపులు వేయలేదు. మంచుల పైపులు వేస్తానన్నారు, మాకు వేయలేదు. ఒక అమ్మఒడే వేసాడు, ఇంకా ఏం వేయలే. మాకేం జరగలేదు. మేము శ్మశానం చెప్పాము, శ్మశానం కూడా మాకేం ఇవ్వలేదు, స్థలాలు ఇవ్వలేదు. ఇచ్చినట్టుగా ఇచ్చి మళ్ళీ పట్టాలు తీసుకున్నారు. మాకు ఆధారం ఏం చేయలే ఆయనకుండా మాకు రూపాయి ఆదాయం లేదు. అందుకని మేము బాబన్న గారికే వేస్తాం ఓటు. మరి చంద్రబాబు గారు మళ్ళీ వస్తే ఇలాగే చేస్తారేమో, జగన్ లాగే చేస్తే? ఆయన చేయడు. ఒకసారి ఇట్లాగే గెలిచాడు కానీ మాకు అన్ని సత్వాయన బాగానే చేశాడు. కరెంట్ వేపించాడు, రోడ్లు వేపించాడు, మంచుల పైపులు వేపించాడు, బాత్రూమ్లు కట్టించాడు, అన్నీ మాకు బాగానే చేశాడు అన్నగారు, బాబన్న గారు. శ్మశానం కూడా వేపిలే జగనన్న. ఆయన కూడా మాకు ఏమీ లేదు. మరి ఇక్కడ బాపట్లోనేమో వేగేసి నరేంద్రరావు టీడీపీ నుంచి పోటీ చేస్తున్నారు కదా, మరి ఆయన గెలుస్తారా లేదంటే వైసీపీ నుంచి కొనరాకపోతే మళ్ళీ వస్తారు ఎమ్మెల్యేగా? మాకు ఈయనే వస్తాడు, అన్నగారు బాబన్న గారే వస్తాడు, నరేంద్ర వరమే వస్తాడు, వరమే వస్తాడు. మేము ఆయనకే వేస్తాం. అంత నమ్మకం ఆయన పైన ఎందుకు? ఆయన మాకు నమ్మకం కలిగింది ఆయన పైన మీద. ఇంటికి వచ్చాడు, 3 సార్లు వచ్చాడు ఆయన. కొనరాకపోతే వచ్చాడు కానీ మాకు అసలు మా ఊరే రాలేదు. ఆయన గడప దడతాను అన్నాడు, మా గడప ఏం రాలేదు, మా సంఘం రాలేదు, మీ ఊరేదో మాకు తెలియదు అని అన్నాడు. అందుకని మేము వర్మగారికే వేస్తాం. వర్మగారు మా ముఖం తెలిపోయినా కానీ 3 సార్లు వచ్చాడు, గెలవపోయినా కానీ రోడ్డు వేసాడు మాకు. ఆయనకే వేస్తాం మేము. ఎన్ని ఓట్లతో గెలిపించుకుంటారు ఎక్కువ? మాకు 200 ఓట్లు ఉన్నాయి మా వైపు. ఏ ఊరు నుంచి మీరు? మేము నందిరాల తోట కొండగొట్టిపాలెం, యమ్మానగరం, గాదేగరెడ్డి కాలనీ. ఇక్కడ నుంచి అయితే మీరు గెలిపించుకుంటారు? మేము గెలిపించుకుంటాం. 200 ఓట్లు ఆయనకే.